హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం డివైఈఓకి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాము. సో ఈ విధంగా అడగొచ్చు అనేసి సో ఒకసారి చూద్దాం. ఫస్ట్లో మనకి ఇక్కడ జతపరచండి అని ఇచ్చారు చూడండి. జతపరచండి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. సో జాబితా ఏ పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి జాబితా బి ఉంటుంది. సో దాంట్లో కొన్ని మనకి 1, 2, 3, 4లో కొన్ని ఇస్తారు, ఏబిసిడి అని ఇంకో సైడ్ ఇస్తారు. సో వాటిని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఏం లేదండి, ఇక్కడ ఎలా ఇచ్చారో చూద్దాం ఒకసారి. సో జాబితా ఏలో చూసుకున్నట్టయితే ఇది స్కూల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి వస్తుంది. సో నిపుణ్ భారత్. సెకండ్ వచ్చేసి స్వయం ఇచ్చారు. థర్డ్ వచ్చేసి పిఎం ఈ విద్య. ఫోర్త్ వచ్చేసి విద్యాంజలి. సో వీటన్నిటికీ సరిపడా ఆప్షన్స్ ఈ జాబితా బిలో ఉన్నాయి. మనం కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏలో చూసుకున్నట్టయితే యాక్సెస్, ఈక్విటీ మరియు క్వాలిటీ. బిలో చూసుకున్నట్టయితే పాఠశాల వాలంటీర్ ప్రోగ్రామ్. సిలో 3వ తరగతి నాటికి పునాది అక్షరాస్యత. డిలో 1 నేషన్ 1 డిజిటల్ ప్లాట్ఫామ్ అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్లో 1, 2, 3, 4 ఇచ్చేసారు. మనం కరెక్ట్గా జతపరుద్దాం. ఓకేనా. సో నిపుణ్ భారత్ అనేది మనకి 3వ తరగతి లోపు ఓకే అక్షరాస్యత ఉండాలందరికీ అనేది నిపుణ్ భారత్ కిందకు వస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. స్వయంలో చూసుకున్నట్టయితే స్వయం ఏంటంటే యాక్సెస్ అందరికీ ఈ ఎడ్యుకేషన్ అందేలాగా చూసుకోవాలనేది స్వయం అన్నమాట. సో దాంట్లోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, యాక్సెసిబుల్ ఉండాలి, ఈక్విటీ ఉండాలనేది ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే థర్డ్ వన్ ఏంటి మనకి పిఎం ఈ విద్య. సో పిఎం ఈ విద్య అనేది మనకు ఆల్రెడీ తెలుసు, 1 నేషన్ 1 డిజిటల్ ప్లాట్ఫామ్. సో మొత్తం ఇండియాకు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లాగా పిఎం ఈ విద్య తీసుకొచ్చారు. విద్యాంజలి చూసుకున్నట్టయితే ఇక మిగిలిన ఆప్షన్ ఏంటంటే మనకి పాఠశాల వాలంటీర్ ప్రోగ్రామ్ విద్యాంజలి అంటే. ఓకే, సో 1 ఏమో సి, 2 ఏమో ఏ, 3 ఏమో డి అండ్ 4 ఏమో బి. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటివి రాసేటప్పుడు ఎంత స్పీడ్ ఉంటే అంత బెటర్ అనమాట. సో ఆ స్పీడ్కి సంబంధించి జతపరచండిలో ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ సి అనేసి మనకు తెలిసిపోయింది ఫస్టే. సో సి అనేది తెలుసు కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ సి ఎక్కడెక్కడ ఉందో చూసుకోవాలి. సో సెకండ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఒకవేళ ఒకటే ఆప్షన్లో ఉంటే ఆ ఆప్షన్ పెట్టేయచ్చు, కానీ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ది ఏంటో చూసుకోవాలి. సో సెకండ్ది మనకి ఏ అనేసి తెలిసిపోయింది కాబట్టి ఈ సెకండ్ను ఫోర్త్ ఆప్షన్లో, సెకండ్ వన్ ఏ ఎక్కడ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ అట్లా కరెక్ట్. సో ఫాస్ట్నెస్ అనేది ఉండాలి, అన్నీ జతపరుచుకుంటూ వెళ్ళే కంటే ఈ స్పీడ్ అనేది మీరు పెంచుకోగలిగితే ఈజీ అవుతుంది. ఓకే, సో ఇలా మీరు జతపరచండిని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది ఇంకో రకమైన ప్రశ్న, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించే SATHEE పోర్టల్ను ఏ సంస్థ సహకారంతో విద్యా మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది? ఆప్షన్ 1 IIT కాన్పూర్, ఆప్షన్ 2 IIT బాంబే, ఆప్షన్ 3 NCERT, ఆప్షన్ 4 IIT మెడ్రాస్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ కాబట్టి సాతే పోర్టల్ని ఎవరు తీసుకొచ్చారు, ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది అని అంటే IIT కాన్పూర్ వాళ్ళు చేశారు. ఓకే, సో ఇక్కడ మనకి పోటీ పరీక్షలకు ఇప్పుడు మనం ఈ డివైఈఓ కూడా పోటీ పరీక్ష ఉచిత కోచింగ్ అనేది అందించబడుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ కిందకి తీసుకోవచ్చు. దీక్ష ఏ తేదీన ప్రారంభించబడింది? సో సింపుల్ అండి, దీక్ష అనేది ఏ డేట్లో స్టార్ట్ చేశారు? ఓకే, ఆప్షన్ 1 ఏంటి, 9th జూలై 2017 ఇచ్చారు. ఆప్షన్ 2లో 5th సెప్టెంబర్ 2017, ఆప్షన్ 3లో 5th జూలై 2023, ఆప్షన్ 4లో 6th నవంబర్ 2023. దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే 5th సెప్టెంబర్ 2017లో తీసుకొచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్లో చూసారా 2017 అని 2 టైమ్స్ ఇచ్చారు, 2023 అని 2 టైమ్స్ ఇచ్చారు. సో జూలై అని 2 టైమ్స్ ఇచ్చారు, అంటే కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తారు, కానీ మనం కరెక్ట్ డేట్ అనేది గుర్తుంటే ఈజీగా చెప్పేయచ్చు. 5th సెప్టెంబర్ 2017లో దీక్ష ప్రారంభించబడింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది కూడా మరొక సింపుల్ క్వశ్చన్ అండి, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. కింది వారిలో ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికతకు ప్రాధాన్యత ఇవ్వని తత్వవేత్త ఎవరు?
మనకి ఫస్ట్ ఆప్షన్లో గాంధీ గారిని ఇచ్చారు, సెకండ్ ఆప్షన్లో ఠాగూర్ గారు, థర్డ్ ఆప్షన్లో అరబిందో గారు, ఫోర్త్ ఆప్షన్లో వివేకానంద గారు. సో ఇది తెలుసుంటే మీకు ఈజీగా అర్థమయ్యేది గాంధీ గారు. ఓకే, గాంధీ గారు మనకి ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికతకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ ఫిలాసఫర్. ఓకే, ఎవరైనా గాంధీ గారు. సో వీడియో దేంతో అయితే స్టార్ట్ చేసామో ఏ మోడల్ ఆఫ్ క్వశ్చన్ తోటి, ఎండింగ్ కూడా అదే మోడల్ ఆఫ్ క్వశ్చన్తో చేద్దాము, విచ్ ఈస్ జతపరచండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో జాబితా ఏ అనేది ఉంటుంది, జాబితా బి అనేది ఉంటుంది, విచ్ ఈస్ పార్ట్ ఏ మరియు పార్ట్ బి. సో స్టార్టింగ్లో మనకి గాంధీ గారిని ఇచ్చారు, తర్వాత ఠాగూర్ గారు, తర్వాత అరబిందో గారు, తర్వాత వివేకానంద గారు. సో ఈ నలుగురు వ్యక్తులకి సంబంధించిన ఆప్షన్స్ మనకి జాబితా ఏలో ఉన్నాయి. జాబితా బిలో వీళ్ళ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. ఆప్షన్ ఏలోనేమో సావిత్రి, బిలోనేమో మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, సిలోనేమో గీత రహస్య, డిలోనేమో ప్రాక్టికల్ వేదాంత, ఈలోనేమో యూనివర్సల్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే జాబితా ఏలో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, కానీ జాబితా బిలో మనకి 5 ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఒక ఆప్షన్ పూర్తిగా తప్పు అన్నమాట. సో ఒక్క ఆప్షన్ మీరు తప్పుగా ఏది ఉందో అది కనిపెట్టినా సరే మనకి ఈ ఆప్షన్స్ అనేటివి ఈజీగా తీసుకోవచ్చు 1 2 3 4లో. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గాంధీ గారిది చూసుకుంటే కనుక బుక్స్ పేర్లు ఇవి సావిత్రి, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ కానివ్వండి, గీత రహస్య, ప్రాక్టికల్ వేదాంత, యూనివర్సల్, ఇవన్నీ కూడా. సో గాంధీ గారిది బుక్ ఏంటి అని అంటే మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, మనం ఏం చేయాలి, ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో బి ఎక్కడైతే ఉందో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈజీగా ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఓన్లీ థర్డ్ ఆప్షన్ మాత్రమే బి ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఠాగూర్ గారిని చూసుకున్నారనుకోండి, ఈయన బుక్ ఏంటి, యూనివర్సల్, విచ్ ఈస్ ఆప్షన్ ఈ, యూనివర్సల్ మ్యాన్. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఏమొచ్చింది, ఈ వచ్చింది. థర్డ్ ఆప్షన్లో చూసుకోండి, సెకండ్ది ఈ అని ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అరబిందో గారు, ఈయనది చాలా బాగా గుర్తుంటుందండి, ఎందుకంటే సావిత్రి. ఓకే, సావిత్రి గారి గురించి రాశారు. సావిత్రి అంటే మళ్ళీ ఫిలిం యాక్టర్ కాదు, మనకి యముడి దగ్గర నుంచి కూడా భర్త ప్రాణాలు కాపాడుకొని తీసుకొచ్చిన చూడండి, ఆ సావిత్రి గారి గురించి. ఓకే, సో థర్డ్ ఆప్షన్లో మనకి ఏ అనేది ఉండాలి. చూడండి, ఉందా, ఉంది. అలాగే వివేకానంద గారిది చూసుకున్నట్టయితే ప్రాక్టికల్ వేదాంత అంటే ఫోర్త్ ఆప్షన్లో డి అని ఉండాలి, ఉంది కదా. సో మనకి ఓవరాల్ ఆప్షన్లో థర్డ్ ఆప్షనే కరెక్ట్ అన్నట్టు. ఫస్ట్ది బి, సెకండ్ది ఈ, థర్డ్ది ఏ, ఫోర్త్ది డి. ఓకే, అర్థమైందా? ఇట్లా జతపరచండి అనేది కొంచెం మీరు తెలివిగా చేశారనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీ కూడా. చాలామంది ఇక్కడ భయపడుతూ ఉంటారు, కానీ ఒక్క ఆన్సర్ తెలిసినా సరే, లేదా ఒకటి లేదా 2 ఆన్సర్స్ తెలిస్తే సరిపోతుంది ఇక్కడ. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్. ఇవాళ క్లాస్లో ఒక 5 క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసాము. ఇట్లాంటి వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డివైఈఓ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాము. సో మన ఛానల్లో బీఎడ్కి సంబంధించిన వీడియోస్ కూడా చాలా వరకు ఉన్నాయండి. అలాగే సీటెట్కి సంబంధించిన వీడియోస్, టెట్కి సంబంధించిన వీడియోస్, సో మంచి మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోస్, ఫ్యాక్ట్ వీడియోస్ ఉన్నట్టు ఉంటాయి, ఫేక్ వీడియోస్ అనేవి ఉండవు. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారనుకోండి, మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.